కొక్కు టీవీ. చీమ మరియు పక్షి కథ. ఒక అడవిలో చిన్న పక్షి ఒకటి ఉనింది. అది ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు ఒక చీమ కనిపించింది. దాన్ని తిందామని అనుకుంది. ఏ పక్షి, నేను చాలా చిన్నవాడిని, నన్ను తినడం వల్ల నీ ఆకలి తీరదు. నువ్వు నాతో రా, చాలా చీమలు ఉన్న ప్రదేశాన్ని చూపిస్తాను. నీకు రోజు కావలసిన ఆహారం అక్కడ దొరుకుతుంది. పక్షి కూడా కావాల్సినంత ఆహారం దొరుకుతుందన్న ఆశతో చీమతో పాటు వెళ్ళింది. అక్కడ చాలా చీమలు ఉనింది. పక్షి కూడా సంతోషంతో చీమలు తిందామని అనుకుంది. పక్షి ఆ చోట వేటగాడు వల వేసి ఉంచిందని గమనించలేదు. వేటగాడు వేసిన వలలో పక్షి చిక్కుకుంది. మనం వేసిన వలలో పక్షి చిక్కుకుంది, దాన్ని పడదాం. అయ్యా, నేను చాలా చిన్నవాడిని, నేను మటుకే మీ ఆకలికి సరిపోను. నాతో పాటు రండి, చాలా పక్షులు ఉన్న చోటిని చూపిస్తాను. వేటగాడు కూడా పేరాసతో పక్షితో పాటు వెళ్ళాడు. కొంచెం దూరం వేటగాడితో వెళ్ళిన పక్షి తర్వాత వేగంగా ఎగిరి వెళ్ళిపోయింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చేతిలో దొరికిన దానితో చాలు అని అనుకోకుండా పేరాస పడితే ఉన్నది కూడా పోతుందని అర్థం. ఎద్దు ఆవు స్నేహ పోరాటం. పాలమేడు అనే గ్రామంలో రాజా అనే ఒక వ్యవసాయి ఉండేవాడు. అతను తన ఇంట్లో ఒక ఆవును పెంచాడు. రాజా ఆవుకు ఆహారం పెట్టే సమయంలో ఆ ఊరి జల్లికట్టు ఎద్దు అక్కడికి వచ్చేది. రాజా ఆవుకి ఎద్దుకి రెండిటికి ఆహారం పెట్టేవాడు. ఆవు ఎద్దు రెండు కూడా చాలా స్నేహంగా ఉండేవి. ఈ సమయంలో కరోనా వలన రాజా ఆదాయం లేకుండా కష్టపడ్డాడు. మనం ఆదాయం లేకుండా ఉన్నాం, అందువలన మనం ఆవుని అమ్మేద్దాం. అలాగేనండి, మన ఆవుని అమ్మేద్దాం. రాజా ఆవుని అమ్మేందుకు దాన్ని ఒక వ్యాన్లో ఎక్కించాడు. అప్పుడు అక్కడ వచ్చిన ఎద్దు, మన దగ్గర నుండి ఆవుని విడదీసి తీసుకెళ్ళిపోతున్నారు, దాన్ని ఎలాగైనా ఆపాలి. ఇలా అనుకున్న ఎద్దు ఆవు మీద ప్రేమ వలన వ్యాన్ని అక్కడి నుంచి కదలనీయకుండా చుట్టి వచ్చింది. ఎద్దు చాలా పోరాటం చేసిన తర్వాత రాజా బండిని పక్క ఊరికి తీసుకెళ్లాడు. ఎద్దు ఆవుపై ఉన్న ఆప్యాయత వలన వ్యాన్ వెనుక పరిగెత్తింది. చాలా దూరం వరకు వెళ్లిన ఎద్దు అలసిపోయి తిరిగి బాధపడుతూ వచ్చేసింది. ఈ జల్లికట్టు ఎద్దు స్నేహ పోరాటాన్ని విన్న అదే ఊరిలో ఉన్న ఒక పెద్దయిన రాజా అమ్మిన ఆవుని తిరిగి కొని తీసుకురమ్మని తన కొడుకుని పంపించాడు. ఆవుని ఆ ఊరి జనాలు ప్రేమతో ఆహ్వానించి ఎద్దుతో మళ్లీ చేర్చారు. ఎద్దు ఆవు చాలా సంతోషించి ఊరి ప్రజలను కృతజ్ఞతతో చూశాయి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనుషుల్లాగే మృగాలకి స్నేహం, ఆప్యాయత, ప్రేమ ఉంటుంది. అందువల్ల మన వల్ల అయినంత వరకు వాటిని విడదీయకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పేరాస పట్టినవాడు. జగన్ పని వెతకడానికి పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇంకా చాలా దూరం నడవాలి. అప్పుడు అక్కడ ప్రభు అనే అతను అక్కడికి గుర్రం మీద వచ్చాడు. అయ్యా, మీరు పక్క ఊరికి వెళ్తున్నారా? అవును అయ్యా, నేను కూడా అక్కడికి వెళుతున్నాను. ఎండ బాగా ఎక్కువగా ఉన్నది, కాళ్ళ చెప్పులు కూడా లేవు. మీరు గుర్రం సవారీ చేస్తున్నారు కదా, కాబట్టి నాకు మీ చెప్పులు ఇస్తారా? ప్రభుకి జాలి వేసి తన చెప్పులు జగన్ కి ఇచ్చాడు. జగన్ కి చెప్పులు వాడి అలవాటు లేనందువలన తడబడుతూ నడిచాడు. కొంచెం దూరం నడిచిన జగన్ ప్రభుతో ఇలా అన్నాడు, అయ్యా, మీ దగ్గర ఉన్న గొడుగునిస్తారా? మీరు గుర్రంతో త్వరగా ఇంటికి చేరుకుంటారు. నేను ఎండలో చాలా సేపు నడవడం వలన నాకు కళ్ళు తిరుగుతుంది. ప్రభు జగన్ పై చాలా జాలిపడి గొడుగుని ఇచ్చారు. జగన్ గొడుగుతో నడవడం ప్రారంభించాడు. గాలి ఎక్కువగా ఉండటం వలన గొడుగుతో నడిచేందుకు శ్రమపడ్డాడు. జగన్ కొంచెం సేపు తర్వాత పక్క ఊరి సరిహద్దుకు చేరుకున్నాడు. అక్కడ ఒక ఇంటి ముందు తనకు చెప్పులు, గొడుగు ఇచ్చిన అతన్ని చూశాడు. మనం అడిగిన వెంటనే చెప్పులు, గొడుగు ఇచ్చాడు. అతడి కాడ ఉన్న గుర్రాన్ని అడిగితే లేదని చెప్తాడా? అడిగి చూద్దాం. అయ్యా, ఇంకా చాలా దూరం వెళ్ళాలి.
మీరు మీ గుర్రాన్ని ఇస్తే నేను వెళ్ళిన పని చూసుకుని సాయంత్రానికి తిరిగి ఇచ్చేస్తాను. చెప్పులు అడిగాడు, గొడుగుని అడిగాడు, ఇప్పుడు గుర్రాన్ని కూడా అడుగుతున్నాడు. వీడికి సరైన పాఠం నేర్పాలి. వీడికి మన గుర్రం గుణాదిశయం తెలియదు. ఇదిగే గుర్రం, వెళ్ళిరా. జగన్ చాలా సంతోషంతో గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. గుర్రం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మన యజమాని మంచి గుణాన్ని తప్పుగా అనుకున్నా తిరిగి పాఠం చెప్పాలి. గుర్రం జగన్ ని కింద తేవటానికి వేగంగా పరిగెత్తి ముందు కాళ్ళని ఎత్తి జగన్ ని కింద పడేసింది. నేను చెప్పుల గొడుగును తీసుకుని దానితో ఆపకుండా పేరాసతో గుర్రాన్ని అడిగి మంచి పాఠం పొందాను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం పేరాసతో ఇతరుల వస్తువుకు ఆశపడితే అవి ఎక్కువ కాలం మనకి సంతోషాన్ని ఇవ్వవు. తెలివి తక్కువ దొంగ. శివ తన భార్య పార్వతితో సుఖంగా జీవనం చేసేవాడు. తన ఇంట్లో పెంచుతున్న ఒక మేకని ఒక రాత్రి వేళ ఒక దొంగ దొంగతనం చేశాడు. పార్వతి, ఇక్కడ వచ్చి చూడు, మన మేక కనపడటం లేదు. అవునండి, మన మేక కనపడటం లేదు. ఎక్కడ పోయి ఉంటుంది? ఎక్కడైనా ఆహారం వెతుకుతూ వెళ్ళి ఉంటుంది, తిరిగి వస్తుందిలే. 2 రోజులు గడిచాయి కానీ మేక ఇంటికి తిరిగి రాలేదు. మళ్ళీ ఒకరోజు రాత్రి వేళ శివ ఇంటికి దొంగ వచ్చి ఒక ఆవుని దొంగలించాడు. ఏమండి, ఇక్కడ చూడండి, మన ఆవు కూడా కనబడటం లేదు. పార్వతి, మన మేకని ఆవుని ఏదో ఒక దొంగని ఎత్తుకెళ్ళి ఉంటాడు. ఎలాగైనా ఆ దొంగని పట్టుకోవాలి. మనం మేక ఆవుని దొంగతనం చేసింది ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియలేదు. వేరేమైనా దొరుకుతుందా అని చూద్దాం. ఇలా తలచిన దొంగ శివ ఇంటి కిటికీ ద్వారా గమనించాడు. అప్పుడు దొంగని చూసిన శివ మెల్లగా పార్వతి దగ్గర, మన మేకని ఆవుని వీడే దొంగతనం చేసి ఉంటాడు, వీడిని తంత్రముగా పట్టుకోవాలి. శివ దొంగ చెవిలో వినపడేలాగా పెద్దగా ఇలా అన్నాడు, పార్వతి, రేపు మీ నాన్నగారి ఇంటికి వెళ్ళి 3 రోజులు ఉండి వద్దాం. అందువలన నీ నగలన్నీ ఒక పెట్టెలో భద్రంగా పెట్టు. అవును, అలాగే, నా తల్లిదండ్రిని చూసి చాలా రోజులయ్యాయి. రేపు ఇంట్లో ఎవ్వరూ ఉండరు, నగలని దొంగలించేద్దాం. మరుసటి రోజు శివ దొంగని ఎలాగైనా పట్టుకోవాలి అనుకుని తన కుక్కని ఇంట్లోపల ఉంచి ఇంటికి తాళం వేసి శివ పార్వతి దాక్కుని గమనించసాగారు. రాత్రికి అక్కడ వచ్చిన దొంగ నగలని దొంగలించడానికి ఇంట్లోపల వెళ్ళాడు. లోపల దొంగని కుక్క ధరమడంతో దొంగ అక్కడున్న పొడవైన పటిక పైన ఎక్కాడు. అదే సమయం శివ ఇంటి తలుపును మూసి దొంగ దొంగ అని అరిచాడు. శబ్దం విని అక్కడికి వచ్చిన వాళ్ళు దొంగని పట్టుకున్నారు. మా దగ్గర నుంచి తప్పించుకోలేవు. మునుపు దొంగలించిన మేక ఆవెక్కడా? అయ్యా, మేకని ఆవుని తిరిగి ఇచ్చేస్తాను, నన్ను క్షమించండి. ఇక నుండి నేను దొంగతనం చెయ్యను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలివి మరియు తంత్రం ఉపయోగిస్తే ఎలాంటి దొంగ అయినా సులభంగా పట్టుపడతాడు. డిటెక్టివ్ కుక్క. అరుణ్ బడి నుండి ఇంటికి వస్తుండగా దారిలో కుక్క పిల్ల ఆకలితో ఉండటం గమనించాడు. దానిని ఇంటికి తీసుకొచ్చాడు. అమ్మా అమ్మా, ఈ కుక్క పిల్లని మనం పెంచుదాం. అలాగే అరుణ్, మనం పెంచుదాం. ఈ ఫలాన్ని దానికివ్వు. అరుణ్ ఆ కుక్క పిల్లకి టామీ అని పేరు పెట్టాడు. టామీ, ఇక్కడికి రా. టామీ అరుణ్ మరియు ఇంట్లో ఉన్న ఎద్దుతో స్నేహంగా పెరిగింది. ఎప్పటిలాగా ఎద్దు ఆహారం కోసం అడవికి వెళ్ళింది. కానీ ఈ రోజు ఎద్దు చాలా దూరం వెళ్ళినందువల్ల ఇంటికి తిరిగి రావటానికి దారి తప్పిపోయింది. అందువల్ల అడవిలోనే ఉండిపోయింది. కళ చాలా పొద్దుపోయింది. మన ఎద్దు ఇంకా అడవి నుండి ఇల్లు తిరగలేదు. అవునండి, ఇంకా రాలేదు. మరుసటి రోజు, కళ రా, మనిద్దరం కలిసి ఎద్దును వెతుకుదాం. మణి, కళ ఇద్దరు మాట్లాడుకున్నది టామ్ గమనించింది. మణి, కళ ఇద్దరు అడవికి వెళ్లి ఎద్దుని వెతకడం మొదలుపెట్టారు. కానీ అక్కడ ఎద్దుని తప్ప ఇతర మృగాలు, పక్షులు మాత్రమే కనిపించాయి. ఎక్కడ వెతికినా ఎద్దు కనిపించలేదు. ఎద్దు కనిపించకపోవడంతో అరుణ్ చాలా బాధపడ్డాడు. దీన్ని చూసిన టామీ, మనం అడవికి వెళ్ళి ఎద్దుని కనిపెడదాం.
టామీ ఎద్దు వెళ్లిన దారిని తన వాసన శక్తితో గ్రహించింది. వాసన శక్తితో ఎద్దు ఉన్న చోటునే కనిపెట్టింది. ఎద్దు మరియు టామీ చాలా సంతోషించాయి. నువ్వు కనపడటం లేదని మన ఇంట్లో అందరూ చాలా బాధగా ఉన్నారు. రా, ఇంటికి వెళ్దాం. నీకు ఇంటికి వెళ్ళటానికి దారి తెలుసా? నా వాసన శక్తితో ఇంటికి త్వరగా చేరుకుందాం. టామీ ఎద్దుని ఇంటికి తీసుకురావడం చూసి అరుణ్, మణి, కళ అందరూ ఆశ్చర్యంగా చూశారు. టామీకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆకలిగా ఉన్న వాళ్ళను ఆదుకోవడం వలన మనకు వాళ్ళు తిరిగి సహాయపడతారు. తెలివైన ఏనుగు. గోపాల్ ఏనుగు మరియు దాని పిల్లను పెంచాడు. ఏనుగు గోపాల్కి ఇతరులకి చాలా సహాయంగా ఉండేది. ఒకరోజు మంచి వర్షం కురిసింది. అప్పుడు ఒక ఇంట్లో చెట్టు పడి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాలేక అరవడం మొదలుపెట్టారు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి. గోపాల్ ఏనుగు సహాయంతో ఆ చెట్టును తొలగించి ఇంట్లో ఉన్న వారిని కాపాడాడు. రాజు వ్యాపారం చేయడం కోసం ఆవు బండిలో మూటలను తీసుకెళ్తున్నప్పుడు బండి బురదలో చిక్కుకుంది. అప్పుడు అక్కడికి వచ్చిన గోపాల్ ఏనుగు బండిని బురదలో నుంచి బయటికి నెట్టి బండి వెళ్ళడానికి సహాయం చేసింది. అక్కడ ఉన్నవాళ్ళు ఏనుగుకు పండ్లు, కొబ్బరి, చెరుకు లాంటివి అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు. మనకి అలవాటు లేని వాళ్ళు ఏదైనా ఇస్తే దాన్ని తినకూడదు. ఇప్పుడు కొంతమంది పేలుడు పదార్థాలను ఆహారంలో పెట్టి మీలాంటి జంతువులకు ఇచ్చి హింసిస్తున్నారు. అందువలన మీరు జాగ్రత్తగా ఉండాలి. సరే, జాగ్రత్తగా ఉంటాం. ఒకరోజు ఏనుగు పిల్ల మటుకు ఒంటరిగా వెళ్ళినప్పుడు సోము అనే అతను కొబ్బరిలో పేలుడు పదార్థాన్ని పెట్టి ఇచ్చాడు. ఏనుగు పిల్ల పేలుడు పదార్థాలు ఏదైనా ఉందా అని పరీక్షించడానికి కొబ్బరిని దూరంగా విసిరింది. కొబ్బరి పేలిపోయి చెల్లా చెదురుగా పడింది. శబ్దం విని అక్కడికి వచ్చిన వాళ్ళు సోముని పట్టుకున్నారు. ఏనుగు నీకు ఏం హాని చేసింది? ఇంకెప్పుడు ఇలా చేయకు. అన్ని జంతువులతోనూ ప్రేమగా ఉండాలి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ జంతువు మనకు హాని తలపెట్టడం లేదు. ఎవరైనా దాన్ని బాధపడితేనే తమను కాపాడుకోవటం కోసం ఇతరులను తాకుతుంది. అందువలన మనం అన్ని జంతువులతోనూ ప్రేమగా ఉండాలని అర్థం.